అందరూ బాగుండాలి, అందరూ మనం ఉండాలి. చాలా ప్రయత్నించిన మధ్యాహ్నం వర్షం అయితే ఆడకుండా పడుతుంది. ఈ రోజు అయితే కొద్దిగా ఎల్లడి చేయటని అనుకుంటున్నాను. మేమైతే సరిగేసుకొని పాఠ్యం అయితే వేస్తున్నాము. మీకు దారిలో మంచి మంచి పొలంలో నారబోసి బిడ్డలో పూర్తి 50 తీసుకుంటాము. ఫ్రెండ్స్ వచ్చేసి మాకు విషయం వచ్చేసి ఫ్రెండ్స్ ఇప్పుడు పాండ్యంలో వచ్చేసి రాయచోటి ఊళ్ళో మన కర్నూలు రస్తాలు అయితే ఉంది. ఆ రస్తాలో చికెన్ బిర్యానీ చాలా అంటే చాలా ఫేమస్, బాగా అవుతుంది. ప్లేట్ వచ్చి 40 రూపాయలే. మీరు కూడా వెళ్ళి ట్రై చేయండి ఫ్రెండ్స్. ఇంకా ఈ వీడియోను ఇంకా ముందుకు కొనసాగి చూపిస్తాను చూస్తున్నాడంటే. ఇదైతే పల్లాపురం, ఈ రూట్ వచ్చేసి వెంకటాపురం పోతుంది. ఆ వెంకటాపురంలో ఫేమస్ ఏంటంటే శుద్ధ చాలా అంటే చాలా ఫేమస్ అయిపోయింది వెంకటాపురంలో. అక్కడ వచ్చేసి మన కన్నడకు ఉన్నాయి కానీ ఇదైతే ఫేమస్ ఫ్రెండ్స్ ఆ ఊరికి. ఇక్కడ చూసుకున్నట్టు కుదర పెట్టి పల్లాపురం చూపిస్తాము. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడైతే పిచ్చి కొత్త పిచ్చి కంప్లీట్ అయితే అయిపోయింది. ఇక్కడైతే ఇంతకుముందు బ్రిడ్జి రిపేర్ లో ఉన్నప్పుడు ఈ రస్తా పెట్టినారు. ఇక్కడ రస్తా తీసి ఓపెనింగ్ చేసినారు. బ్రిడ్జ్ అయితే ఓపెనింగ్ చేసేసినారు. చూడండి ఫ్రెండ్స్, చూడండి ఫ్రెండ్స్, ఈ బ్రిడ్జ్ దగ్గర కొంచెం వర్క్లు అయితే ఉన్నాయి. అది ఒక త్వరలో చేంజ్ చేస్తారు. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ నార చేసి వేసినారు మన ఊరికి ముందు జాగ్రత్తగా. ఇక్కడ బోరు పుష్కలంగా ఉన్నది, బోరు కింద వేసినారు, మంచిది. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, చూస్తున్నాడు ఫ్రెండ్స్. ఇంకా నందవరం దాటిన తర్వాత తిమ్మాపురం దాటిన తర్వాత చూస్తాం. ఫ్రెండ్స్, మన డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారి మూవీ అయితే ఈరోజు రిలీజ్ అయింది కదా. ఆల్మోస్ట్ బెనిఫిట్స్ అయితే స్టార్ట్ అయిపోయినాయి. మా ఏరియాలో అయితే పనగానపల్లిలో అయితే నిన్న రాత్రి 9:30కే బెనిఫిట్స్ అయితే వేసాడు. చాలా మంది అయితే సినిమా సూపర్ ఉంది, బాగుంది, బ్లాక్ బస్టర్ అంటున్నారు. కానీ కొంతమంది ఇలా యూట్యూబ్ ఛానల్లో అయితే గ్రాఫిక్స్ సరిగ్గా లేదు, అక్కడక్కడ స్లో అయింది, కానీ కొంచెం యావరేజ్ అని ఇలా ఉంది. అదంతా వద్దు ఫ్యాన్స్, మీలో ఎవరైనా కానీ ఈ వీడియో చూస్తూ ఉంటే హరిహర వీరమల్లు మూవీ ఎలా ఉందో కామెంట్ చేయండి. జెన్యున్ గా చేయండి ఫ్రెండ్స్. బాగుందంటే బాగుంది, బాగలేదంటే బాగాలేదు. ఆల్మోస్ట్ బాగానే ఉంది అని అందరికి కామెంట్ చేస్తారు, ఎందుకంటే నాకు ఫ్యాన్స్ ఎక్కువ. మనం ఇంకా నేను మా మామ అయితే ఆ మూవీ అయితే చూడలేదు, ఎందుకంటే మాకు అసలు టైమే సరిపోవడం లేదు. చూస్తాం ఇంకా ఈ రోజు, కానీ ఈ రోజు అంటే కుదరదు, రేపు ఎల్లుండి ఏదో ఒక రోజు వెళ్ళి మూవీ చూసి ఆ మూవీ ఎలా ఉందో ఆ రివ్యూ కూడా చెప్తాము. అంతేకాదు ఆ మూవీలో ఏమైనా సస్పెన్స్ పార్ట్ 2 కూడా ఉంది కాబట్టి పార్ట్ 2లో ఎవరైనా కొత్త క్యారెక్టర్లు కొత్త ఉన్నారు అని ఏమైనా తెలిస్తే అది కూడా రివీల్ చేస్తాను నేను. అంతేకాదు ఫ్రెండ్స్, ఇప్పుడు నాన్ వేషణ అనే యూట్యూబ్ ఛానల్ ఒక ఉన్నాడు కదా, ప్రపంచ యాత్రికుడు అనే వ్యక్తి అయితే ఒక US లో సౌత్ ఆఫ్రికాలోనే ఎక్కడో మూవీ అయితే చూసి అందులో మన బాలయ్య బాబు ఉన్నాడు అని అయితే రివ్యూలో చెప్పడం జరిగింది. అది ఎంత మటుకు నిజమో అబద్ధమో నాకైతే తెలియదు, కానీ మీరు అయితే సినిమా చూసినట్లయితే అది అందులో మన బాలకృష్ణ గారు ఉన్నట్లు అయితే ఉన్నారు అని కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మీ కామెంట్ కోసం వెయిట్ చేస్తూ ఉంటాను. ఎక్కువగా పూర్తి అయ్యేది, ఎందుకంటే మొన్న తీసి పెద్దది లారీ చూసి
పోయింది. అటు ఇటు లేకుండా ఈ రోడ్ అయితే కనుక నిలిపివేసి ఉన్నారు. ఇక్కడ లారీలు, బస్సులు, ఆటోలు చాలా అంటే చాలా కొద్దిగా ఇబ్బంది పడినారు. ఇక్కడ వచ్చేసి నందవరం కాడ వచ్చేసి నందవరం పలుకూరుతో తిరుమపల్లె బీరు ఆ రోజు చూసి ఆడ తేలింది. అందుకని చాలా అంటే చాలా త్వరగా బ్రిడ్జి నిర్మాణం పూర్తి అయింది. చూడండి నాకు ఎప్పుడు అర్థం కాని విషయం అంటే ఒకటే ఫ్రెండ్స్, నేను ప్రయాణపల్లకి ఎప్పుడు పోయినా కూడా ఒకటే ఆలోచన చేసేవాడిని. ఏంటంటే బస్ స్టాండ్ ఏమో ప్రయాణపల్లిలో అంత పెద్ద బస్ స్టాండ్ అది, కానీ బస్సులు బయటికి వచ్చే టైంలో కానీ లోపలికి వెళ్ళేటప్పుడు కానీ ఆ కొంచెం దారి మాత్రం ఎందుకు నేను పుట్టినప్పటి నుంచి చూస్తున్నా అది ఆ మట్టి అలాగే ఉంది. అసలు దాన్ని రిపేర్ చేపిస్తారో కొత్త దారి వేపిస్తారో వేపిరో కూడా నాకైతే అర్థం కావట్లేదు. ఆడే కాదు, ఇందాక మనం 2 బ్రిడ్జిలను చూపించాం కదా, ఇదే వీడియోలో నేను 2 చూశారు. ఆ 2 ప్లేస్లలో కూడా బ్రిడ్జి మాత్రమే కట్టారు, కానీ ఆ బ్రిడ్జి ముందుకు వెనకాల అసలు ఎలాంటి కొత్త రోడ్ అనేది వేయలేదు, మట్టి తావనే వేశారు. అది ఎందుకో ఏమో ఇప్పటికీ అర్థం కావట్లేదు. చూశారు కదా ఫ్రెండ్స్, ఈరోజు మళ్ళీ పాండ్యం దగ్గరికి అయితే వెళ్ళి అక్కడ రాయచోటి బిర్యానీ లాస్ట్ టైం వెళ్ళాం, కానీ మా దరిద్రం కొద్దీ ఆడు ఉడకాలి కదా అని అంటున్నాడు. అవి మేము వెళ్ళినప్పటి నుంచి ఆడుతాం సేపు ఆడు పొయ్యి మీద పెట్టి ఉడకాలి అంటూ చివరికి మేము తినకుండానే వచ్చేసాం. లేదంటే ఆ బిర్యానీపై ఒక మంచి వీడియో తీద్దామని ఎక్స్పెక్ట్ చేసాం, కానీ మాకు ఆ వీడియో దొరకలేదు. మేము ఆ బిర్యానీ తినలేకపోయాము, మా టైం బాగాలేదు. ఇంకా ఈరోజు మాత్రం టైం సెట్ అయితే ఇప్పుడు వీడియో తీసి అప్లోడ్ చేస్తాను. మళ్ళీ ఆ రాయచోటి బిర్యానీ అది కూడా వీడియో తీసి అప్లోడ్ అయితే ఖచ్చితంగా చేస్తాను ఫ్రెండ్స్. మీరు మాత్రం ఎప్పటిలాగానే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. చెప్పాను కదా ఫ్రెండ్స్, డిప్యూటీ సీఎం గారి కొత్త మూవీ ఎలా ఉందో కామెంట్లో ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఫ్రెండ్స్, ఆ కారు చూసారా, కొన్ని లక్షలు వేసే కారు. చాలా అంటే చాలా జాగ్రత్తగా డ్రైవింగ్ చేయాలి. మనం అటు ఇటు చూస్తే మన పని కారు అంటే పోతుంది. మన ప్రాణాలు వచ్చేసి కొనలేము కదా, డబ్బుతో కొనలేదు ఒకటి, అది ప్రాణం ఒకటే. కానీ ఎంతో జాగ్రత్త అంటే జాగ్రత్తగా వెళ్ళాలి. ప్రయాణిస్తున్న దారిలో ఎప్పుడైనా కానీ చూసుకోవాలి. నిదానం అయితే పర్వాలేదు, కానీ తొందరపాటు కాకూడదు. ఇది కూడా ఎక్కడైనా కార్లో కానీ ఎక్కడైనా కానీ ప్రయాణం చేస్తుంటే చాలా అంటే చాలా జాగ్రత్తగా వెళ్ళండి. మళ్ళా క్షేమంగా వెళ్ళి లాభంగా తిరిగారంటే మనస్ఫూర్తిగా కోరుకుంటూ దాంతో ఈ వీడియో మళ్ళా కొత్త వీడియోతో రేపటికి ఉంటాము. అంతవరకు సెలవు.